ఉద్దేశంతో ముందుకు పోవడం జరిగింది. ఆ తరుణంలో ఫస్ట్ నేను అడిగిన వ్యక్తి ఉపేందర్ రెడ్డి గారు. అక్కడ కూర్చున్నారు. అతను ఫస్ట్ ఎంకరేజ్ చేసిన మనిషి కూడా అతను చాలా మంచి వ్యక్తి. అతను ఇలాంటి విషయాలు ముందు. సో ఎనీవే ఈ ఎలైట్ క్రికెట్ లీగ్లో చెప్పినట్టుగా నాకు సివి ఆనంద్ గారు సార్ ఒక మాట చెప్పారు, క్రికెట్ చచ్చేంత వరకు ఆడదాము. అది నేను సీరియస్గా తీసుకున్నాను రియల్గా. అందుకని మేము ఆడడం జరుగుతుంది. నా రోల్ మోడల్ అన్నీ ఆయనే. ఆయన దగ్గర నుంచి సార్ దగ్గర నుంచి అన్ని ప్రతిదీ తీసుకోగలిగాను అట్లా. సో ఆ విధంగా ముందుకు పోతుంది. సో ఆ ఫిట్నెస్ విషయంలో సారే మార్గదర్శకులు కనుక అదొక రీజన్. నాకు ఎక్కువగా అంటే స్టేజ్ ఫీర్ ఉంటుంది, లో ఎత్తి ఉంటుంది. ప్రతిదీ అట్లనే చేస్తుంటారు కనుక ఆయనే మొత్తం మానిటరింగ్ చేస్తారు. ఆయన నేను మాట్లాడలేను, ఎన్నో మాట్లాడదామని వచ్చాను, బట్ అవన్నీ స్టేజ్ పైన మాట్లాడదాం అనుకుంటున్నా. చాలా గొప్ప మ్యాచ్లు జరగబోతున్నాయి, చాలా మంచి చారిటీ మ్యాచెస్. యూత్ అంతా ఆ రోజు 9th or 10th అక్టోబర్ ముందుకు వచ్చి ఈ కార్యక్రమం చారిటీ ఫర్ ఆర్మీ, చారిటీ ఫర్ ఫ్లడ్స్, ఇలాంటి మంచి కార్యక్రమాల్లో భాగస్వాములు. So first we'll start with Manne Foundation, Sai Kiran garu. I request him to please come onto the stage. Manne Foundation Sai Kiran గారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే TBCL నుంచి వారు కూడా ఇక్కడికి వస్తే వారిని కూడా వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లాంచ్ చేసి పొలిటికల్ టీమ్కి అందజేస్తారు. పొలిటికల్ టీమ్ క్యాప్టెన్స్ ఉన్నారా, లేకపోతే వారికి అందచేయండి వారు ఎక్కడైనా ట్రాఫిక్లో స్టక్ అయితే. అండ్ నెక్స్ట్ మనం టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ జెర్సీస్ లాంచ్ చేసుకుంటున్నాము. టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ TCA. సో కెప్టెన్ తరుణ్ గారు అండ్ అలాగే వైస్ కెప్టెన్ సుధీర్ బాబు గారు. So Captain Tarun Garu and Vice Captain Sudhir Babu Garu, it is the Yes, thank you. And next PV Riders కెప్టెన్ అండ్ అలాగే వైస్ కెప్టెన్ వేదిక మీద రావాల్సింది అండి. ఈ లీగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు పవన్ గారు అండ్ నందకిషోర్ గారు. టీవీ రైడర్స్ టీమ్ ఇది. కార్పొరేట్లో 2 టీమ్స్ ఉన్నాయండి. అందులో 1 కార్పొరేట్ మిసైల్స్. సో కార్పొరేట్ మిసైల్స్ జెర్సీ లాంచ్ జరగబోతుంది, అదేనా? యా, ఆ టీం నుంచి కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్ ఐ రిక్వెస్ట్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. And next Hyderabad Nawabs corporate team 2 ఇది. సో యా, హైదరాబాద్ నవాబ్స్ జెర్సీ. ఆ టీం నుంచి కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్ ని వేదిక మీదకి వచ్చి అందుకోవాల్సిందిగా కోరుకున్నాం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా. ఎస్, ఒక్క టీంని మాత్రం మనం హోల్డ్ చేసినాము సివి ఆనంద్ గారు వచ్చేంత వరకు. సో ఇప్పుడు మనం ట్రోఫీ లాంచ్లోకి డైరెక్ట్ వెళ్ళిపోదాము. సో దాని తర్వాత మేము సార్ మీరు అఫ్ కోర్స్ క్యాప్టెన్, మీకు క్రికెట్ మీద ఉన్న ఏమంటారు ఆ ఇష్టాన్ని కూడా తెలుసుకోవాలనుకుంటున్నాము మీ స్పీచ్లో. బట్ ఎస్, బిఫోర్ దట్ విల్ గో టు ది ట్రోఫీ లాంచ్ అండి.
వేర్ ఇస్ ద ట్రోఫీ? కెన్ వీ హ్యావ్ ట్రోఫీ ఆన్ స్టేజ్? ఈ కప్ ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం చూడబోతున్నాం, ఈ ట్రోఫీ ఎలా ఉండబోతుంది మనం చూడబోతున్నాము. ఐ రిక్వెస్ట్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని సో అన్వీల్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. సో ఎంపీ గారు కూడా ఇంకాసేపట్లో వేదికగా జాయిన్ అవుతున్నారు కాబట్టి మనం ఒక్క సెకండ్ వారి కోసం ఆగుదాం, ఒక 1 minute. Organizer, long-term friend Chamala Uday Reddy Garu, and all the distinguished friends from the dais. Sorry, అందరి పేర్లు తీసుకోలేకపోతున్నాను. All the film personalities, political, corporate, all the people from various fields and members from the audience. It's a pleasure and a privilege to be here today. Elite Cricket League launch చేయడం ఎంతో సంతోషకరం. What I felt more tennis ball తో ఆడడం కాకుండా full fledged international stadium లో you're having this tournament, that's very interesting. So I asked Tarun and all particularly, మీరు serious players అని కూడా అడిగాను. So I was happy to learn that you're going to do some serious cricket. సరే, నా గురించి తెలియని వాళ్ళకి జస్ట్ ఇంటర్వ్యూలో ఒక ఫార్మర్ ఫైటర్ పైలట్గా ఉన్నాను. I flew MiG-21s and MiG-23s on China and Pakistan borders. I'm also a graduate of the National Defence Academy, and then of course I did various things in life, and now I'm a minister in Telangana government. I'm happy to be here. Nenu kuda was a very active and keen sportsman, and at some level I enjoyed playing cricket, but I suffered some injuries and then I don't play actively myself anymore. And then I'm very happy to be a part of this function and launch your jerseys and very best. And I hope we see. I wish you all the very best. Thank you for inviting me. Good luck. God bless. అసలు మినిస్టర్ గారిని మేము అస్సలు ఆపం, ఎందుకంటే ఆయనకున్న ప్రోగ్రాములు మనకు ఉండవు, మనం ఎంతసేపు అయినా ఉండొచ్చు. ఈరోజు ఇటీవల దేశంలో ఇటీవల విహారయాత్రికుల మీద దాడి చేసిన ముష్కరులకు తగిన గుణపాఠం చెప్పి వాళ్ళ మీద వాళ్ళ మంతం పొందించి వాళ్ళ వైఫ్స్ అసోసియేషన్కి ఈరోజు మేము ఎలైట్ క్రికెట్ లీగ్ అని ఒక క్రికెట్ లీగ్ని స్థాపించి, ఈరోజు నా అదృష్టం ఏంటంటే సైన్యంలో వాయుసేనలో MiG-21, MiG-23 యుద్ధ విమానాలు నడిపిన పోరాట యోధుడు మన మధ్యలో ఉన్నాడు ఈరోజు. చాలా మంది ఎందాక లోహిత్ గారు అన్నట్టు మా జనరేషన్ కి చాలా మందికి తెలుసు. అన్న ఉత్తమన్న, మీరు ఈరోజు మీరు దీంట్లో ఎలైట్ క్రికెట్ లీగ్ లో 6 టీములు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఒకటి పొలిటికల్ టీం, ఒకటి ఫిల్మ్ టీం, టీవీ టీం అండ్ కార్పొరేట్ టీం. వీళ్ళందరూ కలిసి దీని ద్వారా వచ్చే నిధుల్ని ఎన్డీఏ ఆర్మీ వైఫ్స్ అసోసియేషన్ కి డొనేట్ మా సోదరులందరికీ మన మధ్య ఈరోజు ఆపరేషన్ సింధూర్లో పార్టిసిపేట్ చేసిన వింగ్ కమాండర్ రాఘవ గారు తెలియజేసి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఒకసారి విజిట్ చేయండి రాఘవ గారు. థ్యాంక్ యూ. Yes sir, please. Come here for this wonderful occasion. Thank you so much for giving me this opportunity. I am Wing Commander Raghav. I have finished 15.5 years in the Indian Air Force. I have retired on 17th June this year, just after Operation Sindoor, after contributing my bit. I'm a helicopter pilot and a missile operations officer, and I belong to the same fraternity as Uttam sir. He himself is a fighter pilot, so he is a role model for all of our younger generations. Thank you so much for giving me this opportunity, and this is a great cause that Elite Cricket League has been established to help whoever have lost their lives or whoever have suffered during the recent attacks on our motherland. So I wish these organizers all the very best, and I wish this tournament becomes a great success. Thank you so much. సో ఐ రిక్వెస్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా సో ఎలైట్ క్రికెట్ లీగ్ ట్రోఫీని లాంచ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. అండ్ అలాగే రామచంద్ర నాయక్ గారు కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము.
గవర్నమెంట్ గిఫ్ట్ నుంచి వారు ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది. సో ఎస్, ఇదే ట్రోఫీ కోసం సో 9, 10వ తారీఖున సో మనందరి ముందుకి 6 టీంలు రాబోతున్నాయన్నమాట. సో ప్రముఖులు, ప్రఖ్యాతగాంచిన వారందరూ ఒక చోట చేరి సో ఎన్డీఏకి సపోర్ట్గా చారిటీ చేస్తూ సో ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని, అద్భుతమైన లీగ్ని ఆడబోతున్నారు ఉప్పల్ స్టేడియంలో. చామల ఫౌండేషన్ అద్భుతంగా దీన్ని నిర్వహిస్తూ ఉంది. ఒక మంచి కాజ్ కోసం, ఒక మంచి పని కోసం. పోలీస్ అధికారులు, కార్పొరేట్ రంగం నుంచి, సినీ రంగం నుంచి సపోర్ట్ తగ్గుతుంది. వారందరికీ మరొకసారి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మంచి పనిలో మేమున్నామంటూ మన ముందుకు వస్తున్నారు వీరందరూ, వేదిక మీద ఉన్నవారు, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారు. సో ఇప్పటి వరకు మనం అన్ని టీమ్స్ జెర్సీ లాంచ్ చేసుకున్నాము. ఈ టీంతో 6 టీంలు పూర్తయి 6 టీంల జెర్సీస్ మనం చూసాము. So Tollywood Cricket Association team and TV Riders, Kadaranna's political team, corporate teams అందరూ కలిసి ఆడబోతున్నారు. 6 టీములు పోటీ పడబోతున్నాయి ఒక మంచి కాజ్ కోసం, ఒక మంచి పని కోసం. పెహల్గామ్ అటాక్లో ఎవరైతే జీవితాల్ని కోల్పోయారో వాళ్ళ కుటుంబ చామల ఫౌండేషన్, సో వారు 2016లో ఈ ఫౌండేషన్ని స్థాపించారు. రూరల్లో ఉంటూ ఎంతో మందికి సహాయం చేశారు. కానీ ఇప్పుడు ఒక పెద్ద ఎత్తులో సో ప్రముఖుల చేతుల మీదుగా అండ్ ప్రముఖులతో కలిసి, ప్రత్యేకమైన వ్యక్తులతో కలిసి, పవర్ఫుల్ వ్యక్తులతో కలిసి సో ఇలైట్ క్రికెట్ లీగ్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. సో ఇందాక ఉత్తమ్ కుమార్ రాంబాబు గారు, ప్లీజ్ జాయిన్ సార్. Once done, let me know. this year continuously 7 matches wash out అయిపోయాయి. ఎవ్రీ సాటర్డే రోజు వర్షం పడుతుంది. సో ఇప్పటివరకు లీగ్ స్టార్ట్ కాలేదు, కానీ తొందరలో అవుతాయని భావిస్తున్నాం. కానీ అంతలో ఈ లీగ్ రావడం, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. ఐ డెఫినెట్లీ బి ప్లేయింగ్. అండ్ ఉప్పల్ స్టేడియంలో ఆడుతున్నాం కనుక ఇంకా ఘనంగా ఉంటుంది. అందరు కూడా పెద్ద భారీ ఎత్తున క్రౌడ్ రాబోతుంది కనుక ఐ విష్ ఆల్ ద 6 teams ఆల్ ద బెస్ట్. లెట్ us play in a good spirit and let this live telecast కూడా ఉండబోతుందని తెలియజేశారు. సో fantastic opportunity and I'm very happy to be here in the function today. Thank you so much everyone and wish you all